మన మదనపల్లిలో పెద్ద మజీద్ అండి, ఇది జామియా మజీద్. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యం. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యం. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి మన వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది కదా. మనం బెంగళూరు బస్టాండ్లో అయితే ఉన్నామండి ఇప్పుడు. అవునండి, మనం మదనపల్లి బెంగళూరు బస్టాండ్లో అయితే ఉన్నాం. రంజాన్ సందడి బెంగళూరు బస్టాండ్లోనే కనబడబోతుంది డైలీ. మనం ఈవినింగ్ టైం అయితే అంటే అజా అయినప్పటి నుంచి మనకు ఇషా అయిపోయి తరాబే అయిపోయి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా మనకు ఒకటే హడావిడిగా ఉంటుంది. బట్ మనకు ఒక గంట సేపు అయితే రిలాక్స్గా ఉంటుంది. ఒక్క పొద్దు అయిపోయిన తర్వాత అయితే కొద్దిసేపు అలా ఉంటుందన్నమాట. లేడీస్ అప్పుడు వెళ్ళొచ్చు రావచ్చు. ఇక్కడ మనకు ఇలా చూడండి బోర్డ్స్ అయితే పెట్టేస్తారు, పెద్ద వెహికల్స్ లోపలికి వెళ్ళకుండా బయటికి రాకుండా. అస్సలు మనకు ఇఫ్తియార్ టైంలో అయితే చిన్న వెహికల్ కూడా బయటికి లోపలికి అయితే వెళ్ళనివ్వరు. పోలీసు అంతా పకడ్బందీగా పెట్టేసింటారు, అక్కడైతే మనకు వెళ్ళనివ్వరు లోపలికి. అలాగే ఆర్ఆర్ స్ట్రీట్ వరకు మనకు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే వరకు మనకు బోర్డ్స్ అటు సైడ్ కూడా పెట్టేసింటారు. అలాగే రైట్ సైడ్ కూడా మనకు అప్పారావు తోటకు వెళ్ళే దారిలో కూడా పెట్టేసింటారు అనమాట. ఎందుకంటే వెహికల్స్ లోపలికి అయితే వెళ్ళలేరు. అలాగే ఈవినింగ్ టైం అయితే ఉంటుంది చూడండి. మన చార్మినార్ కంటే తక్కువగా ఏముండదండి మన బెంగళూరు బస్టాండ్లో కూడా ట్రాఫిక్ అలా ఉంటుంది. ఎందుకంటే రంజాన్ కదా, వచ్చేది సంవత్సరానికి ఒక నెల. అప్పుడు మనం ఏదైనా కానీ ఇబాదత్ చేసుకోవాలంటే, నమాజులు చదువుకోవాలంటే, తహజుద్ చదవాలంటే, మనం ఏది చదవాలంటే కూడా, మనం ఖైరాత్ చేయాలంటే కూడా మనకు రంజాన్ రావాల్సిందే. అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి మనకు వంటలు అయితే చేస్తూ ఉంటారనమాట. అస్సలు రంజాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా అర్థమే అవ్వదు, అలా హడావిడిగా ఉంటుంది. వంటలు అయితే చేస్తూనే ఉంటారనమాట. మీరే అక్కడైతే గమనించవచ్చు మీరు. కట్లయితే ఎన్ని కట్లయితే అక్కడ పెట్టారనమాట. ఈవినింగ్ టైం అలాగే గంజి కూడా వేస్తారండి. ఇక్కడ అందరూ క్యూలో నిలబడి గంజి అయితే ఎత్తుకొని వెళ్తారు. అది స్పెషల్ అనమాట. హలీం ఎంత స్పెషలో మనకు హైదరాబాద్లో, ఇప్పుడు మన మదనపల్లిలో కూడా హలీం అయితే స్పెషల్ అయిపోయింది అనుకోండి. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఏమంటే గంజి కూడా స్పెషల్. ముందు నుంచి మనకు గంజినే స్పెషల్. మన ఆంధ్రాలో స్టైల్ వచ్చేసి మజీద్ ప్రతి మజీద్ దగ్గర అయితే రవ్వతో గంజి చేసి అయితే అందరికీ పంచుతారనమాట. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ క్యూలో నిలబడి తీసుకెళ్తారు. అది గంజి తాగితే అదొక ఫీలింగ్ అండి. రోజా ఉన్నాం మనము, ఈరోజు బాగా అనిపించింది అనేసి. ఇంకా ఇంట్లో చేసుకునే వాళ్ళు ప్రిపేర్ అయితే ఇంట్లో కూడా చేసుకుంటారు. ఇక్కడ చూడండి మనకు బోట్స్, ఇలా బోట్స్ అన్ని వేసేస్తారు. ప్రతి చోట మనకు పోలీసులు అయితే మనకు ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి ఇబ్బంది పడకుండా ఉండాలి అనేసి మన మదనపల్లి పోలీస్ అయితే చాలా బాగా అయితే మనకు సపోర్ట్ చేస్తారనమాట. ఇంకా వచ్చేసి లేడీస్ షాపింగ్కి వెళ్ళాలనుకుంటే టైమింగ్ కూడా నేను చెప్తాను చూడండి. ఇక రోజా ఉండి డేలో అయితే మనకైతే కుదరదనమాట. ఇఫ్తియార్ సెహరీ చేస్తాము. ఇఫ్తియార్ లోపల అయితే మనకు మళ్ళీ ఇఫ్తియార్కి తయారీ చేసుకోవాలా, మధ్యలో నమాజులు చదువుకోవాలా, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలా. అప్పుడైతే మనం అస్సలు వెళ్ళలేం లేడీస్ కదండి. అలాగే మనం షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక 8 తర్వాత అయితే వెళ్ళండి. 8 తర్వాత మనకు 11 వరకు అయితే ఇప్పుడు రంజాన్ నెలంతా షాపులు అయితే క్లోజ్ అయితే అవ్వదు. తరావి చదువుకొని వెళ్ళొచ్చు. ఖచ్చితంగా మనం 1 అవర్ 2 అవర్ వరకు కొద్దిగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. డైలీ కొద్దిగా చేసుకుంటే మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకే రోజే అంతా చేయాలి అనుకుంటే కూడా ఇక మనకు అన్నీ మిస్ అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఇఫ్తియారీ ఉంటుంది మనకు, ఈవినింగ్ టైం మళ్ళీ సెహరీ కోసం మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఉంటుంది, ఇలా అన్నీ ఉంటుంది. కాబట్టి ఇలా మన రంజాన్ అయితే గడిపేద్దాము. ఇంకొకటి ఏమంటే మనం మదనపల్లిలో ఫేమస్ ఏమి అని చాలామంది నన్ను అడుగుతారు. అంటే ఫుడ్ ఐటమ్ మనకు బెంగళూరు బస్టాండ్లో ఎక్కడ వెళ్ళినా కానీ తాజ్ అండి. నా పేరులో ఉంది కదా మొహసిన్ తాజ్ అనేసి. సో తాజ్ ఉంది కాబట్టి నేనైతే పొగడేస్తున్నాను అనమాట. తాజ్ హోటల్స్ అండి. ఎక్కడ చూసినా మదనపల్లిలో బెంగళూరు బస్టాండ్లో చూస్తే కనుక మీరు తాజ్ హోటల్స్ ఎక్కువ కనిపిస్తాయి. హలీం కూడా మనకు తాజ్ హలీమే ఉంది. అలాగే ప్రతిదీ మనకు తాజ్ హోటల్ బిర్యానీ, మనకు పరోటా ఇలాంటివన్నీ తాజ్ హోటల్స్లో అయితే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఇంకా హలీం షాప్స్ అయితే చెప్పనక్కరే లేదు. ప్రతిసారి ఎవరు ఎక్కడ పెడతారో వాళ్ళైతే పెట్టేస్తారనమాట. ఇంకా మదనపల్లిలో మనకు అపోలో ఉంది. అలాగే ఇక మనకు ఫ్లవర్ షాప్స్ అండి, అంటే పూల మండీలండి. ఫ్లవర్ షాప్స్ కూడా మనకి ఇక్కడే ఉంటాయి. ఆల్మోస్ట్ బెంగళూరుకి వెళ్ళాలంటే మనకు సివిల్ బస్సులన్నీ ఇక్కడే. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎన్టీఆర్ సర్కిల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడి నుంచి కూడా మనకు హలీం షాప్స్ ఇప్పుడు. ముందైతే ఒక్క షాప్ అయితే ఓపెన్ అయ్యింది నాకు తెలిసి, అంటే మాకు మ్యారేజ్ అయిన కొత్తలో. ఇప్పుడైతే చాలా అంటే చాలా అయిపోయినాయి అనమాట హలీం షాప్స్. అన్ని షాప్స్ ఉన్నా కానీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. మన లేడీస్కి ఏదైనా ఒక కొత్తగా చెయ్యాలని అలవాటు కదా అది. సో ఏదైనా కొత్తగా చెయ్యాలి అనేసి మన యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో సెర్చ్ చేసేయడం, ఏదో ఒక వంట చేసేయడం, అలా హలీం కూడా చేసేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు వచ్చేసి ట్రాఫిక్ అంటారా, వామ్మో మదనపల్లి ట్రాఫిక్ మొత్తం దబిడి దిబిడేనండి.
అసలు కొద్దిసేపు ముందుకు వెళ్ళాలంటే కూడా చాలా కష్టపడాలి మనము. చూడండి మీరే గమనించవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు రోజా టైం కూడా అయిపోయింది, అయినా కూడా చూడండి మనకి ట్రాఫిక్ అయితే అలాగే ఉంది. ఇక మనం ఇప్పుడు వచ్చేసి స్వాద్ రెస్టారెంట్ ఉండింది కదా, అక్కడి నుంచి అయితే వెళ్ళబోతున్నాము. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే మనం వచ్చేసి టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ దగ్గర మనకు అక్కడ మస్జిద్ ఉంది కదా, టిప్పు సుల్తాన్ మస్జిద్, అక్కడికైతే వెళ్ళబోతున్నాం అనమాట. మనకు అది లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ వేసింది అదే గ్రౌండే, ఇస్తమా జరిగేది అదే గ్రౌండే, ఇంకా సర్కస్సు ఇలాంటివన్నీ జరిగేది అదే గ్రౌండేనండి మనకంతా. ఇప్పుడైతే మనం శేఖర్ స్వీట్ స్టాల్ దగ్గర అయితే ఉన్నాం. మనకు ఈ శేఖర్ వచ్చేసి ఇంతకుముందు మనకు రైట్ సైడ్లో ఉన్నింది, ఇప్పుడు లెఫ్ట్కి అయితే పెద్దగా వాళ్ళు పెట్టేశారనమాట షాప్ అయితే స్వీట్స్. హైదరాబాద్ బస్ వెళ్తుంది, ఎంతమంది వెళ్తారు చెప్పండి? హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు టికెట్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు కాదండి, ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలి. ఇక మనకు లెఫ్ట్లో అయితే జ్యూస్ అంగడి ఉంది, మీకు తెలిసిందే, ఫ్రెష్ జ్యూసెస్ ఉంటాయన్నమాట. ఇలాగే మనం వెళ్తుంటే మనకు మస్జిద్ వచ్చేస్తుందండి. ఇంకొకటి ఏమంటే నాకు హెల్త్ బాగలేదనేసి నేనైతే ఈ మధ్య కాలంలో ఒక 4-5 డేస్ నుంచి వీడియోస్ అయితే చేయడం లేదు. ఇక మా ఆయన అయితే ఇప్పుడే వద్దు, ఒక 1 వీక్ వరకు రెస్ట్ తీసుకో బాగా, మళ్ళీ అయితే చేద్దామంటే, అయినా కానీ నాకు ఇక వీడియోస్ లేవంటేనే ఇంకా అస్సలు నిద్ర పట్టడం లేదు. ఎలా రబ్బా ఈ వీడియోస్ లేకపోతే అస్సలు రంజాన్, ఇప్పుడు మనం డైలీ అప్డేట్స్ ఇవ్వాలి కదా మన వ్యూవర్స్కి అనేసి ఈరోజు అయితే నేను కష్టపడేశానమాట. వద్దంటే కూడా బైక్లో వెళ్ళేసి అట్లా సుమారుగా చిన్నగా వీడియో అయితే తీసుకొని వచ్చేసి వీడియో కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వీడియో కూడా నేను ఏం చేయబోతున్నాను ఏమి అనేసి, మన రంజాన్ ఎలా గడుస్తుంది అనేసి నేనైతే వీడియో మొత్తం అయితే షూట్ చేస్తూ ఉంటానండి. వీడియోలు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే గనక మనకు కామెంట్స్ పెడుతూ ఉండండి. మీరు పెట్టే కామెంట్ మన వీడియో ఎలా ఉంది ఏమి అనేసి ఒక చిన్న లైక్ అన్నా ఇవ్వండి, కామెంట్ అన్నా పెట్టండి, ఎంగేజ్ పెరుగుతుంది. మీరు చూసే వీడియో ఇంకొక నలుగురికి చూపించాలంటే మీరైతే కామెంట్స్ లైక్ ఖచ్చితంగా అయితే ఇవ్వాల్సిందే. సో ఇలా అండి మన వీడియో అయితే ఇలా గడిచిపోతుంది ఈరోజు అయితే. నెక్స్ట్ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా పెట్టాలని నేనైతే అనుకుంటున్నాను. అలా ఎంతమంది అనుకుంటున్నారో నాకైతే కామెంట్ పెట్టాలి మీరు. వామ్మో ఏంద్రబ్బా ఇది ఇలా మాట్లాడేస్తా ఉన్నాను అనుకుంటున్నాను నేనే ఈరోజు. అసలు హెల్త్ బాగలేక నేను మాట్లాడడానికి కూడా కష్టం అయిపోయింది నాకు. అలా వెళ్ళి ఈరోజైతే ఒక వీడియో అయితే వాయిస్ ఓవర్ చేసేస్తున్నా. ఇప్పుడు వీడియోకి అయితే మనం కనిపించడానికి, వీడియో ఫుల్గా షూట్ చేయడానికి నో అండి, అంత సఫర్ చేయలే నేను. ఇప్పుడే కొద్దిగా హెల్త్ నాకు రికవర్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా అయితే చేస్తాను. 5 స్టార్ చికెన్ అండి, ఎంతమంది ఇక్కడ 5 స్టార్ చికెన్లో తిన్నారు నాకు కామెంట్ పెట్టండి, సరేనా? ఇప్పుడైతే మనం వచ్చేసాం. ఇక్కడ కూడా ఒక పెద్ద హలీం షాప్ ఉంది, చూసేసేయండి. అదే నేను చెప్పాను కదా టిప్పు సుల్తాన్ గ్రౌండ్ దగ్గర అయితే ఇప్పుడు ఉన్నాం మేము. ఇక్కడ చూడండి, ఇంకా సఫా టాయ్వర్డ్స్ అందరికీ తెలిసింది వరల్డ్స్ అది చూడండి. ఇప్పుడైతే మనం వచ్చేసాం, హలీం షాప్ కూడా చూసేసాం. సో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.